జై గురుదత్త శ్రీ గురుదత్త. ఆయన వృత్తిరీత్యా ప్రజా వైద్యుడు, ప్రవృత్తిరీత్యా ప్రజా కళాకారుడు. కళ కోసం కాదని, ప్రజల కోసమని, కళ వ్యక్తుల సొత్తు కాదని, అది ప్రజల ఆస్తిని ఎలుగెత్తి చాటినటువంటి మహనీయుడు. కళ ప్రజలకు ఉపయోగపడాలని, ప్రజా సమస్యలు ప్రతిబింబించినటువంటి కళ వ్యర్థమని, నిరర్ధకమని నినదించారు, నిరసించారు కూడా. తాను జీవించింది కేవలం 49 సంవత్సరాలే అయినా ఆ స్వల్పకాలంలోనే సంచలనాత్మక కళా కార్యకలాపాలతో కళా చైతన్య దీపికగా వెలుగులు విరజమ్మారు. ప్రజా కళాకారుడుగా నాటక ప్రదర్శనలు ధనార్జనకు గాక ప్రజా ప్రబోధానికి, ప్రజా చైతన్యానికి ఉపయోగించాలని చాటి చెప్పిన మహనీయులు. తెలుగు సినిమా దర్శకుడుగా, నటుడుగా, నాటకరంగ ప్రముఖుడుగా, ఆంధ్ర ప్రజానాట్య మండలి వ్యవస్థాపకుడుగా, ప్రజా వైద్యులుగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆనాటి ప్రజల మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మహాకళా తపస్వి నేటి మన ప్రాతస్మరణీయులు డాక్టర్ గరికిపాటి రాజారావు గారు. వారికి నివాళులు అర్పిస్తూ వారి జీవిత విశేషాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కళాత్మక విలువలు వ్యక్తుల సొత్తు కాదని, సమిష్టి వ్యవస్థలోని అవస్థలను సునాయసంగా మలచడమే నిజమైన కళ అని నిరూపించి చూపించినటువంటి నిస్వార్థ పరులు డాక్టర్ గరికిపాటి రాజారావు గారు. ఆయన జీవితం ఆధునిక నాటక రంగానికి, ఔత్సాహిక నటీనటులకు ఒక ఆదర్శవంతమైందని మనం మాట్లాడుకోవచ్చు. ప్రజల్లో చైతన్యం కోసం నాటక రూపాలను విస్తృతంగా ప్రచారం చేసిన మహనీయుడు గరికిపాటి రాజారావు గారు. ప్రజానటుడిగా, దర్శకునిగా, ప్రయోక్తగా కళ కోసం కాదు ప్రజల కోసం అనే నినాదంతో నాటిక, నృత్య, సంగీత, గేయ రూపాలుగా తయారు చేసి వేలాది ప్రదర్శనలిచ్చి బహుముఖ ప్రజ్ఞాశాలిగా అందరి మనస్సుల్లో స్థానం సంపాదించినటువంటి మహనీయుడు గరికిపాటి రాజారావు గారు. ఆధునిక నాటక రంగంలో నిష్ణాతులైన స్టాన్లీ, ప్లవస్టీ, ఐజన్ స్టవ్, ఓలావ్కిన్ తదితర గ్రంథాలను పరిశీలించి గురజాడ, కందుకూరి, తాపి ధర్మారావు వంటి మహనీయుల ఒరవడిలో సముచితమైన స్థానం పొందిన మహామనీషిగా చరిత్ర సృష్టించారు గరికిపాటి రాజారావు గారు. జానపద కళలను వెలుగులోకి తీసుకొచ్చాడు. మట్టిలో నుండి మాణిక్యాలను వెలికితీసి అందరికీ పరిచయం చేసినటువంటి ప్రతిభాశాలి గరికిపాటి రాజారావు గారు. పరిజ్ఞానం ప్రాపంచికమే కళాకారులకు ముఖ్యమంటూ పాత్రల ఔచిత్యానికి స్త్రీ పాత్రకు స్త్రీలే నటించాలని ఆచరింపచేసినటువంటి మహామనీషి డాక్టర్ గరికిపాటి రాజారావు గారు. ధనాపేక్షతో కాక నిర్వీర్యమవుతున్నటువంటి ప్రజానికాన్ని మేల్కొల్పేందుకు కంకణం కట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినటువంటి మనిషి మన రాజారావు గారు. మహనీయులు మద్దుకూరి చంద్రశేఖరరావు గారు, తుమ్మల వెంకట్రామయ్య గారి ప్రోత్సాహంతో సమాజం కోసం జీవితాంతం కృషి చేసి ప్రజానాట్య మండలిని బలోపేతం చేశారు రాజారావు గారు. వేలాది శాఖలు ఏర్పాటై నేటికి అవి కూడా కొనసాగుతున్నాయి. సాంస్కృతిక కార్యకలాపాలు సాగిస్తూనే ప్రజా వైద్యశాల ద్వారా పేద ప్రజలకు వేలాది మందికి ఉచిత వైద్యం చేసి పేదల డాక్టర్గా ప్రజల్లో ఒక స్థానం సంపాదించుకున్నటువంటి గరికిపాటి రాజారావు గారు సమున్నతమైన వ్యక్తి అని మనం మాట్లాడుకోవచ్చు. ఈ సందర్భంగా ఆయన 1915 ఫిబ్రవరి 5న రాజమండ్రిలో గరికిపాటి సోమయ్య దేవర, శ్రీమతి సోమలింగమ్మ అను దంపతులకు 5 మంది సంతానంలో 4వ సంతానంగా ఆయన జన్మించారు. గరికిపాటి రాజారావు గారికి అసలు పేరు రామలింగేశ్వరరావు గారు. స్కూల్లో చేర్పించేటప్పుడు కళాత్మకమైన ఆయన ముఖవర్చస్సును చూసి స్కూల్ హెడ్ మాస్టారు రాజారావు గారు ఆయన పేరును మార్చేశారు. నిజానికి ఆయన పేరు రికార్డ్స్లో వేరేగా ఉంది, కానీ రాజారావుగా ఆయన పేరు
పెట్టడం హెడ్ మాస్టర్ గారు పెట్టారు. రామలింగేశ్వరరావు గారి పేరు ఉంటే దాన్ని రాజారావుగా హెడ్ మాస్టర్ గారు మార్చారు. ఆయన బాల్యము పాఠశాల విద్య అంతా సికింద్రాబాద్లోనే గడిచిందండి. రాజారావు గారి తండ్రి అక్కడ లాలాగూడ సికింద్రాబాద్లో వర్క్షాప్లో సూపర్వైజర్గా ఉద్యోగం చేసేవారు. మేనమామ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు విజయనగరంలో ఉండేవారు. ఆయన అక్కడ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తూ ఉండేవారు సుబ్రహ్మణ్యం గారు. ఆయన పిహెచ్డి కూడా చేశారండి. అంతేకాదు ఆయన ఎంత గొప్ప మనిషి అంటే సివి రామన్ గారి యొక్క సహాధ్యాయి కూడా ఆయన. పాఠశాల విద్య తర్వాత రాజారావు గారు మేనమామ దగ్గర నుండి చదువుకోవడానికి విజయనగరం వచ్చేసారు. అక్కడ ఎస్ఎల్సిసి వరకు కూడా చదువుకున్నారు. అక్కడ జరిగే హరికథలకు ఎప్పుడు కూడా హాజరవుతూ ఉండేవారు రాజారావు గారు. అంటే ఆయనలో నటన మీద నాటక రంగం మీద ఆసక్తి ఎక్కువగా ఉండేది. హరికథా పితామహుడు అయినటువంటి మహానుభావుడు ఆదిపట్ల నారాయణదాసు గారి హరికథకు ఒకరోజు రాజారావు గారు హాజరయ్యారు. దాసు గారి పాటలకు పద్యాలకు చూసి ఆకర్షితులైపోయాడు. హరికథా పితామహుడు ఆదిపట్ల నారాయణదాసు గారు పద్యాలు పాడుతుంటే అసలు ఒళ్ళు నెక్కబుడుచుకునేది రోమాలంతా కూడా. అంత ఇదిగా మన రాజారావు గారు లీనమైపోయేవాడు. పైగా దాంతో పాటుగా ఏం చేసేవాడంటే ఈయన ఆదిపట్ల నారాయణదాసు గారు స్టేజ్ మీద పద్యాలు పాడుతుంటే ఈయన కింద డాన్స్ చేసేవాడు, నర్తించేవాడు దానికి తగ్గట్టుగా లయబద్ధంగా. అది చూసి నారాయణదాసు గారు ఆశ్చర్యపోయి, నాయనా నువ్వు గొప్ప కళాకారుడు అవుతావు అని ఆ రోజుల్లో ఆదిపట్ల నారాయణదాసు గారు ఆశీర్వదించారు రాజారావు గారిని. సరే, విజయనగరంలో ఎస్ఎస్ఎల్సి పూర్తి చేశాక సికింద్రాబాద్ లాలాగూడలో వర్క్షాప్లో గుమాస్తా ఉద్యోగంలో చేరారు మన రాజారావు గారు. సరే, అదే సమయంలో నాగేశ్వరమ్మ గారితో వివాహం జరిగింది మన రాజారావు గారికి. ఆమెది విజయనగరం. ఆ విజయనగర పరిసర ప్రాంతాల్లోనూ ఉండేవారు నాగేశ్వరమ్మ గారు. సరే, 3-4 సంవత్సరాలు ఆ వర్క్షాప్లోనే పనిచేశారు అనుకోండి మన రాజారావు గారు సికింద్రాబాద్లో. అయితే పై అధికారులు ఒత్తిడి భరించలేక రాజారావు గారు ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. స్వతంత్రంగా పనిచేసుకుని విద్య కోసం మద్రాసు చేరుకున్నారు. నేను ఇక్కడ ఫెయిల్ అయిపోతున్నాను, నేను స్వతంత్రంగా పనిచేసుకోవాలని చెప్పేసి ఆయన మద్రాసు వెళ్ళిపోయారు. 22 ఏళ్ల వయసులో LIM అనే మెడికల్ కోర్సులో చేరారు. అయితే ఇప్పటి MBBSతో సమానం అండి అది LIM అనేది. అయితే మద్రాసులో చదువుతున్న రోజుల్లో పుచ్చలపల్లి సుందరయ్య గారి సోదరుడు రామచంద్రారెడ్డి గారితో స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ఫలితంగానే ఆయనలో అంటే రామచంద్రారెడ్డి గారికి వామపక్ష భావజాలం ఎక్కువగా ఉండేది. సరే, ఆయనతో ఎప్పుడైతే స్నేహం ఏర్పడిందో రామచంద్రారెడ్డి గారితో, పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారితో వామపక్ష భావజాలంపై ఈయన కూడా నడకలు సాగించాడు. సరే, క్విట్ ఇండియా పిలుపుతో భారత స్వాతంత్ర పోరాట జ్వాలలు ఒకవైపు, ప్రజలను కలవరపరిచే శిక్షణలో విరుచుకుపడుతున్న హిట్లర్ ఫ్యాసిజం ఇంకోవైపు, బెంగాల్ మరుభూమిగా మలిచిన బెంగాల్ కరువు మరోవైపు, దేశంలో అనేక సంస్థల్లో రగులుతున్న ఉద్యమాల వెల్లువ, తెలంగాణపై నిజాముకు వ్యతిరేకంగా సాగుతున్న సమరం, ఆ పోరాటాల కాలంలో ఒక సాంస్కృతిక సంఘాన్ని ఏర్పరచుకోవాల్సిన అవసరాన్ని గుర్తించినటువంటి మహనీయుడు డాక్టర్ గరిగిపాటి రాజారావు గారు. ఆ సంక్షోభాలన్ని మధ్యలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఒక సాంస్కృతిక సంఘాన్ని ఏర్పరచాలి, వీటినన్నింటినీ అడ్డుకోవాలి, జనంలో చైతన్యం తీసుకురావాలి అనే ఉద్దేశంతో గరికపాటి రాజారావు గారు ఒక సాంస్కృతిక సంఘాన్ని ఏర్పాటు చేయాలని ముందుకు సాగాడు. 1943లో బొంబాయిలో జరిగిన అఖిల భారత అభ్యుదయ రచనల సంఘ మహాసభల్లో ఆంధ్ర ప్రతినిధిగా హాజరై అక్కడే ఏర్పడ్డ అంటే IPTAకు అఖిల భారత కార్యదర్శుల్లో ఒకరుగా నియమించబడ్డారు మన రాజారావు గారు. వెంటనే రాష్ట్రంలో కూడా ఆంధ్ర ప్రజానాట్య మండలి ఏర్పరిచి తొలి కార్యదర్శిగా నియమితులయ్యారు. అంటే ఆయన ఏదైతే మనసులో ఉద్దేశం పెట్టుకున్నాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకున్నాడు. అంటే ప్రజానాట్య మండలి పెట్టాలి అని అనుకున్నాడు. ఖచ్చితంగా ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టాలంటే ప్రజానాట్య మండలి ఉండాలి, జనం మనస్సు వరకు చేరాలి, పై తప్పిదాలు ఎక్కడెక్కడ ఏవైతే జరుగుతున్నాయో వాటిని నాట్యపరంగా పాటల పరంగా జనం దృష్టికి తీసుకురావాలి అని ప్రజానాట్య మండలిని ఏర్పాటు చేశాడు. దానికి కార్యదర్శిగా నియమితులయ్యాడు. విద్యార్థి దశలోనే విచిత్ర వేషాలు వేసిన అనుభవం, మద్రాసులో చదువుతున్నప్పుడు తోటి విద్యార్థులతో నాటకాలు వేయించిన అనుభవం ప్రజానాట్య మండలిని ముందుకు సాగించడానికి ఉపయోగపడింది ఆయనకి. ఆ తర్వాత ప్రజానాట్య మండలి చరిత్రలో
అనేక రకంగా పెనవేసుకుపోయిందనే చెప్పుకోవాలి. ప్రజానాట్య మండలి అంటే మొట్టమొదటి గుర్తుకు వచ్చేవారు గరికపాటి రాజారావు గారే. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజానాట్య మండలి ఒక ఉజ్వల చరిత్రగా మనం మాట్లాడుకోవచ్చు. తెలంగాణ సాయుధ పోరాటం ఎంత ఎత్తైతే ఉందో అందులో ప్రజానాట్య మండలి యొక్క తీరు కూడా అంతే ఉంది. అంటే ప్రజానాట్య మండలి లేకుండా మనం ఊహించలేము అక్కడ గరికపాటి రాజారావు గారు లేని పరిస్థితిని. ఒక తెలుగు నేల కళారూపాలతో కథం తొక్కిన అపురూప సంఘటనది. వ్యక్తులై శక్తులై ఊళ్ళన్నీ ఊగి సాగిన వేళ ముందు పీఠాన నిలిచిన వారు రాజారావు గారు. ప్రజానాట్య మండలిలో ముందు ఆయన నిలిచి జనాన్ని కూడగట్టాడు. ఆంధ్ర ప్రజానాట్య మండలి ఏర్పడటానికి ముందే తమ వ్యక్తిగత కృషితో ఆనాటికే ప్రజల్లో ఉన్న జంగం కథను నేడు మనం చూస్తున్న బుర్రకథ రూపంలో శుంకర సత్యనారాయణ గారు, కాకుమాని సుబ్బారావు గారు తయారు చేసిన కష్టజీవి బుర్రకథను ప్రజానాట్య మండలి జనంలోకి తీసుకువెళ్ళింది. మొట్టమొదటిగా కష్టజీవితో బయలుదేరారైన జనం అందరికీ కూడా ఆకర్షించగలిగాడు. ఇది కాకుమాని సుబ్బారావు గారు, శుంకర సత్యనారాయణ గారు రాసినటువంటి కథానికి అనమాట. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాడు. అనేక కళా బృందాలు ఏర్పడ్డాయి. అది చూసిన తర్వాత జనం ముందుకొచ్చారు. అనేక రకాల కళాకారులు ముందుకొచ్చారు. వారంతా ఆనాటికి ప్రజల్లో ఉన్న కోలాటము, సోదివేషము, పిట్టల దొర, జముకల కథ, యక్షగానం లాంటి కళారూపాలను దాదాపు 40 వరకు రాజారావు గారిని నిర్వహించమని ముందుకొచ్చారు. ఆయన ఆధ్వర్యంలోనే జరిగినాయి. ఎవరైతే ముందుకు రాగలిగారో రాజారావు గారిని పట్టుకున్నారు జనమందరూ కూడా. ఈ ప్రజానాట్య మండలి ఉర్రు తొలగించిన జనంలో ఏమి జరుగుతోందో అన్ని కళ్ళకి కట్టినట్టుగా ప్రజానాట్య మండలి ద్వారా జనానికి తెలియజేసేవాడైన ఆ కష్టప జీవి జనంలో బాగా నాటుకుపోయింది. చాలా మంది వచ్చేశారు. 40 వరకు ఆయన ఆధ్వర్యంలో నడిచేవి. అయితే ఆ కళారూపాల్లో ప్రజా సమస్యలను గట్టిగా జోడించేవాడైన తక్కువ మందితో ఎక్కువ ప్రచారం చేయడానికి ఉన్న అవకాశాలు గుర్తించండి. అందుకు తగ్గట్టు చిన్న కళాకారులను విప్లవీకరించడంలో రాజారావు గారి ప్రతిభ ఖచ్చితంగా దాగుంది. ఆయన దర్శకత్వంలో రూపొందించినటువంటి మా భూమి ఇది హైలైట్ అండి. నిజంగా చెప్పుకోవాలంటే మా భూమి అనేది, ఈ మా భూమి నాటకాన్ని రాష్ట్ర దళంతో పాటు ప్రతి జిల్లాలోనూ దాదాపు 10 మంది వ్యక్తులు ప్రదర్శించారు. అయితే అప్పటి ప్రభుత్వం ఇది చూసి భయపడిపోయింది. రాజారావు గారు ప్రవేశపెట్టినటువంటి మా భూమి నాటకాన్ని వెంటనే నిషేధించింది. ఒక సైనికుడిగా కళాకారులను తయారు చేస్తూనే వీరనారి, వీర కుంకుమ లాంటి నాటకాలు ఆయన రాశాడు. అనేక కళాకారులను తయారు చేశాడు ఆయనకులాగా. మా భూమి, పరివర్తన, పోతుగడ్డ, సీతారామరాజు వంటి నాటకాలకు ఆయన దర్శకత్వం వహించాడు. దాదాపు 10 ఏళ్లు బెజవాడలో ఉండి డాక్టర్గా, యాక్టర్గా, నాటక సంఘాల ప్రజానాట్య మండలి ఆర్గనైజర్గా పనిచేశాడు. మొగల్రాజపురంలోని కాట్రగడ్డ వారి ఆవరణలో ప్రారంభమైన ప్రజాశక్తి దినపత్రికల్లో కార్మికులకు, కార్యకర్తలకు ఉచిత వైద్యాన్ని అందజేసేవాడైన 1945 డిసెంబర్ 30 ఆ తర్వాత 1946 జనవరి 1 తేదీల్లో రాజమహేంద్రవరంలో, అంటే దాదాపు ఒక 3 రోజులు రాజమహేంద్రవరంలో ఆంధ్ర రాష్ట్ర అభ్యుదయ రచయితల మహాసభలు జరిగినాయి. ఆ ప్రజానాట్య మండలి తరఫున బుర్రకథలు మొదలైన ప్రదర్శనలు చక్కగా ఆయన పండించారు. ఆ రోజుల్లో రచయితల మహాసభల్లో ప్రజానాట్య మండలి విజృంభించింది. దాంతో అందరికీ ఆకర్షితులయ్యారు. అందరూ కూడా రాజమండ్రి పుర ప్రజలందరూ కూడా అసలు వేణోళ్ళ కొనియాడారు మన రాజారావు గారిని. గరికపాటి రాజారావు గారిని వదిలిపెట్టలా రాజమండ్రి వాళ్ళు. దాంతో ఆయన అప్పటి వరకు విజయవాడలో ఉంటున్నటువంటి రాజారావు గారికి మనసంతా కూడా రాజమండ్రి మీదకి వచ్చేసింది. 1946 జూన్లో రాష్ట్ర ట్రేడ్ యూనియన్ల మహాసభలు రాజమండ్రిలో జరిగినప్పుడు కోకంటి గోపాలకృష్ణయ్య గారు తదితరులతో రూపొందించిన ప్రెస్ వర్కర్, మున్సిపల్ వర్కర్ నృత్య నాటికలను అద్భుతంగా ప్రదర్శించారు రాజమండ్రిలోనే. అయితే రాజమండ్రి ప్రజలు ఇంక రాజారావు గారిని వదిలిపెట్టలా. దాంతో రాజారావు గారు విజయవాడ నుంచి రాజమండ్రి మకాం మార్చేశారు. 1945లో రాజమండ్రి వచ్చి రాజమండ్రిలో లక్షవారపేటలో బుద్ధుడు హాస్పిటల్ పక్కన ఒక పెంకుటిల్లు ఉండేవారు ఆయన. ఆ సమయంలోనే వీరేశలింగం ఆర్ట్ థియేటర్ కూడా స్థాపించేశాడు ఆయన. ఆంధ్ర నాటకరంగ చరిత్రలో 1940 నుంచి 1960 వరకు, అంటే 2 దశాబ్దాలు ఒక నవ్య యుగంగా గడిచిందండి.
నిజంగా చెప్పుకోవాలంటే ఆంధ్ర నాటక రంగం ఈ రోజు మనం మాట్లాడుకోగలుగుతున్నామంటే 40 నుంచి 60 వరకు ఉన్నది ఒక నవ్యయుగం. అదే ఆంధ్ర యువ కళాకారులు నిర్మించిన వైజ్ఞానిక ఉద్యమం కూడా మనం మాట్లాడుకోవచ్చు. అదొక ఉద్ధృతమైన వాతావరణంలో ఏర్పడింది. వేలాది యువకులను సమీకరించి ప్రజానాట్య మండలి స్థాపకుల్లో ఒకరుగా నిలబడ్డారు మన గరికపాటి రాజారావు గారు. ఇది ప్రజాసేవ చేయడానికి పుట్టిన మహా సంస్థ అని ప్రజల మనస్సుల్లోకి తీసుకెళ్లారు రాజారావు గారు. ప్రజానాట్య మండలి ఆర్గనైజర్గా నియమించబడ్డారు. ఆయన రాష్ట్ర దళాన్ని ఏర్పాటు చేశారు. ఆ దళానికి ఆయన యాక్టర్గా, డైరెక్టర్గా, డాక్టర్గా వ్యవహరించారు. ప్రజానీకాన్ని కళ అనే ఆయుధం ద్వారా చైతన్యవంతులు చేయడానికి ఒక నూతన ఉత్సాహాన్ని ఇచ్చారు. పలు జిల్లాల్లో 15 శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేశాడు. దర్శకుడిగా శిక్షణ ఇవ్వడంతో పాటు క్రమశిక్షణతో తీర్చిదిద్దారు జనాన్నందరినీ కూడా. రాజారావు గారు గొప్ప నటుడే కాదండి, చక్కని నర్తకుడు కూడా. ఆయన నృత్యం ఉద్వేగాన్ని కలిగించే విధంగా ఉండేది. ఆయన హిట్లర్ వీధి భాగవతంలో ఎర్ర సైనికుడిగా కత్తి తీసుకుని పతాక సన్నివేశంలో హిట్లర్ను హతమార్చేటప్పుడు ప్రళయ తాండవ నృత్యం చేశాడు. ఆ నృత్యం చూసిన వాళ్ళు రోమాలు నిక్కబుడుచుకున్నాయి అందరికీ కూడా. ఆ నృత్యము ప్రేక్షకుల్ని ఎంత అబ్బురుపరిచిందంటే అలా జనంలో దృష్టిలో ఆనాటి కాలంలో అలా ఉండిపోయింది మనసులో. ఇక నటుడుగా పరివర్తన నాటకంలో ఫ్యాక్టరీ యజమాని బాబుగా, మా భూమిలో పట్వారి వెంకట్రావుగా నటించారు. నిజానికి ప్రజానాట్య మండలి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపదగినటువంటిది నాటకం ఏదైనా ఉంది అంటే అది మా భూమి అండి. ఇది సంచలనాన్ని రేకెత్తించింది. దాన్ని ప్రభుత్వం అప్పుడు బ్యాన్ చేసింది ఆ నాటకాన్ని. నిజంగా చెప్పాలంటే మారుపేరుగా నిలిచిందండి. ఆ మా భూమి అనేది మారుపేరుగా నిలిచింది. సిమ్లా వీధి నాటకంలో సాఫ్ట్వేర్ క్రిఫ్ట్స్ గా, స్టాన్ఫర్డ్ క్రిఫ్ట్స్ గా, భయన్ నాటకంలో ప్రొప్రైటర్ గా, ఈనాడులో రహీంగా, హిట్లర్ వీధి నాటకంలో టోకోగా, అల్లూరి సీతారామరాజులో రూదర్ఫర్డ్ గా, షాజహాన్ నాటకంలో ఔరంగజేబుగా, ఖిల్జీ రాజ్యపతనంలో ఖిల్జీగా అద్భుతంగా అనితర సాధ్యంగా నటించి ప్రేక్షకుల చేత హర్షధ్వానాలు కొట్టించుకున్నటువంటి మహానుభావుడు మన గరికపాటి రాజారావు గారండి. ప్రేక్షకులు మైమరిచిపోయేవారు, ఆ నటన చూసి పరవశించిపోయేవారు. గరికపాటి రాజారావు గారి నటన చూసి ఆంధ్ర ప్రజానాట్య మండలి రాష్ట్ర దళం ముంబాయి, పూనా, షోలాపూర్, అహ్మదాబాద్ నగరాల్లో మా భూమి నాటకం ప్రదర్శించినప్పుడు బలరాజ్ సహాని, అబ్బాస్ వంటి ప్రముఖులు రాజారావు గారి రంగస్థల ప్రయోగ నిర్వహణను ఎంతగానో ప్రశంసించారు. మా భూమి నాటకాన్ని చూసి ఢిల్లీలో ఆయన ప్రదర్శించిన భయం అనే నాటకం అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంది. అల్లూరి సీతారామరాజు నాటకం ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఊపేసింది. చైనా దురాక్రమణ సమయంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాజారావు గారి నిర్వహణలో ప్రదర్శించిన జై భవానీ నాటకం నిజంగా ఆ నాటకం విషయానికి వచ్చేప్పటికి సర్వేపల్లి రాధాకృష్ణ గారు చూడాలి. ఆయనకి సమయం లేదు, నేను రాలేను అన్నారు. అలా కాదండి అయ్యా, ఆయన నటించేవారు, చాలా గొప్పవారు. గరికపాటి రాజారావు గారు నాటకం వేశారంటే అసలు అదృశ్యం అనాల్సిందే, ఎవరైనా సరే అంత బాగుంటుంది, ఆహా ఓహో అనాల్సిందే అని అన్నారు. సరే రాధాకృష్ణ గారు నేను ఒక 5 నిమిషాలు మాత్రమే కేటాయించగలను, అంతకన్నా కేటాయించలేనని చెప్పారు. సరే మీరు 5 నిమిషాలు కేటాయించడమే మా భాగ్యం అని చెప్పేసి అందరు రమ్మన్నారు. సరే వచ్చాడే. వచ్చిన తర్వాత రాజారావు గారి జై భవానీ నాటకం ప్రదర్శిస్తుంటే రాధాకృష్ణ గారు అసలు సమయాన్నే మర్చిపోయాడట. అంత పరవశించిపోయాడు ఆయన. అంత చక్కగా మన గరికపాటి రాజారావు గారు అంత అద్భుతంగా నటించేవారు. ప్రజానాట్య మండలి మీద ప్రభుత్వ నిర్బంధాలు ఎక్కువైన రోజుల్లో ఆయన నానా చిత్రహింసలకు గురి చేశారు. నిజంగా చెప్పాలంటే ఏదో రకమైన చిత్రహింసలు పాలు చేసేవారు. తర్వాత రాజమండ్రిలో ఆయన డాక్టర్ ప్రాక్టీస్ పెట్టి కొన్ని వేల మందికి ఉచిత వైద్యం చేసాడండి. ఎందువల్లంటే రాజమండ్రి పుర ప్రముఖులందరూ కూడా ఆయన్ని వదిలిపెట్టల. దాంతో ఆయన దగ్గర ఉన్నటువంటి కళ ఉంది, వైద్య కళ కూడా ఉంది. ఆ కళతో పేదలందరికీ కూడా నిస్వార్థంగా డబ్బు తీసుకోకుండా ఆయన వైద్యం చేసేవాడండి. డబ్బు అసలు ఆశించేవాడు కాదు. డబ్బు కోసం జబ్బును సాగదీసే డాక్టర్ అవుతే గరికపాటి రాజారావు గారు కాదండి. ఆయన మందస్మిత వదనంతో మందులిచ్చి పంపించేవాడు. మంచి డాక్టర్ ఆయన. ఆయన దగ్గరికి వచ్చిన నిరుపేదలకి ఆయనే డబ్బులు ఎదురుపెట్టి పళ్ళు కొనిపెట్టి పంపించేవాడు. అంత చక్కగా ప్రజల హృదయాల్లో
స్థానం సంపాదించుకున్నాడు. ఆయన వైద్యాన్ని దేశ సేవకు, ప్రజాసేవకు నిజంగా వినియోగించాడండి. దేశ సేవ కోసమే నా వైద్యము, నా చదువు, ప్రజాసేవ కోసమే నా వైద్య చదువు, నాకు డబ్బుల కోసం కాదు అనుకునేవాడు. కూచున్నా, నుంచున్నా, పడుకున్నా, ఏం చేస్తున్నా ప్రజల గురించే. ఆ మహనీయుడు ఎప్పుడూ కూడా ప్రజల గురించే ఆలోచించేవాడండి. రాజమండ్రిలో ఉండగానే రాఘవ కళా నిలయం స్థాపించి ఎన్నో నాటకాలు ఉత్తమంగా ప్రదర్శించి అనేక పరిషత్తుల్లో బహుమతులు అందుకున్నారు. అంతేగాక రాఘవ కళా సమితి పేరుతో గ్రంథాలయాన్ని నెలకొల్పి విలువైన నాటక గ్రంథాలు సేకరించాడు. ఆ తర్వాత కొంతకాలానికి రాజా ప్రొడక్షన్స్ స్థాపించాడండి. నిజంగా రాజా ప్రొడక్షన్స్ ఆయన జీవితంలో ఒక తప్పిదము అనే మాట అనొచ్చండి. ఎందువలంటే ఇక్కడి నుంచి ఆయన పతనం స్టార్ట్ అయిందనే చెప్పుకోవచ్చు. రాజా ప్రొడక్షన్స్ స్థాపించి పుట్టిల్లు చిత్రాన్ని స్వీయ దర్శకత్వం నిర్వహించాడండి. అంతవరకు ఒక వెలిగినటువంటి గరికపాటి రాజారావు గారు రాజా ప్రొడక్షన్స్ స్థాపించిన తర్వాత అక్కడి నుంచి ఆయన డౌన్ ఫాలింగ్ మొదలైందండి. అక్కడ అందులో ఈ పుట్టిల్లు సినిమా తీసేటప్పుడు హీరోయిన్గా ఎవరిని పెట్టాలి అని గరికపాటి రాజారావు గారికి ఆలోచన వచ్చింది. అయితే చాలా మందిని చూశాడు. ఆయనకి ఒక పట్టాన్ని నచ్చేది కాదు. ఎందువల్లంటే ఆయన అద్భుతమైన కళాకారుడు. ఆ సినిమాలో గొప్పగా పండాలనుకునేవాడు. పుట్టిల్లు సినిమాలో హీరోయిన్గా కొంత డ్యాన్స్ వచ్చి ఉండాలి అనుకునేవాడు. అంటే అప్పుడు రాజారావు గారికి ఎవరో చెప్పారు, ఏమండి దుగ్గిరాల్లో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి బాగా డ్యాన్స్ చేస్తుందంట, ఇప్పటికే 4-5 ప్రోగ్రాంలు కూడా ఇస్తోంది అమ్మాయి బయట, ఆ అమ్మాయి గురించి మేము ఎంక్వైరీ చేశాము, మీరు ఓకే అంటే ఆ అమ్మాయిని మేము పిలిపిస్తాము అని. సరే అర్జెంటుగా అమ్మాయిని పిలిపించండి అన్నాడు రాజారావు గారు. వెంటనే ఆ అమ్మాయిని పిలిపించారు. ఆ అమ్మాయి వచ్చింది. చాలా సన్నగా ఉంది అమ్మాయి. 4-5 ఫోటోలు తీశారు అమ్మాయికి. తీసి అప్పుడు అన్నారు, చూడ్డానికి ఆ అమ్మాయి హిందీ యాక్టర్ నర్గీస్ లాగా ఉందయ్యా, సరే ఆ అమ్మాయిని సినిమాలో బుక్ చేయండి అన్నారు. ఆ అమ్మాయి ఎవరో కాదండి, ఆనాటి చిత్రాల కోసం వెయిట్ చేస్తున్నటువంటి ఒక వర్ధమాన తార. ఆమె దినదినాభివృద్ధి చెంది ఒక గొప్ప తారగా వెలిశారు. ఆవిడే జముడు గారు. జముడు గారిని తీసుకొచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ గరికపాటి రాజారావు గారే. పుట్టిల్లు సినిమా ద్వారా జముడు గారిని, పెరుమాళ్ గారిని, కుటుంబరావు గారిని, అల్లు రామలింగయ్య గారిని వంటి మహానటుల్ని పరిచయం చేశాడు. తాతినేని చలపతిరావు గారిని అనేక రకాల మంది సంగీత దర్శకులుగా తెలుగు తెరకి పరిచయం చేశాడు. అలాగా రాజారావు గారు ఎంతో గొప్ప గొప్ప కళాకారుల్ని తెలుగు నాట పరిచయం చేశాడండి. తెలుగు సాంఘిక నాటక రంగంలో దర్శకుడు అనే పదానికి కొత్త గుర్తింపును, గౌరవాన్ని తీసుకొచ్చిన వాడు ఎవరయ్యా అంటే డాక్టర్ గరికపాటి రాజారావు గారే. నాటక ప్రదర్శనలో పాత్రల కదలికలు, హావభావాల వ్యక్తీకరణకు రంగస్థలంపై సర్క్యులర్ మూమెంట్, పార్లల్ మూమెంట్, యాంగులర్ మూమెంట్లను తొలిసారిగా ప్రవేశపెట్టాడండి. అసలు అంతవరకు ఈ మూమెంట్లు ఎవరికి తెలియవు. సర్క్యులర్ మూమెంటు, పార్లల్ మూమెంటు, యాంగులర్ మూమెంటు, ఈ ప్యారలల్ మూమెంటు, యాంగులర్ మూమెంటు, సర్క్యులర్ మూమెంట్ ఎవరికి తెలియదు. అంతవరకు తొలిసారిగా ప్రవేశపెట్టినటువంటి దర్శకుడు ఖచ్చితంగా గరికపాటి రాజారావు గారిని మనం చెప్పుకోవచ్చండి. నాటక రంగ ప్రయోగ శిక్షణాలయాన్ని నడిపాడు ఆయన రాజారావు గారు. పరితాపము, వీరనారి అనే నాటకాలను రచించారు ఆయన. కొన్ని ప్రబోధ గేయాలను కూడా రాశాడు అనుకోండి. అదేవిధంగా చిన్న చిన్న కథలు కూడా రాశాడు. ముఖ్యంగా ఏంటంటే ఏకపాత్రాభినయాలు రాశాడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అనేక పత్రికల్లో నాటక ప్రయోగాల మీద వ్యాసాలు కూడా రాసేవాడు ఆయన. సినిమాల్లో వివిధ నటులు తమ నటనకు ప్రశంసలు అందుకున్నా. అయితే ఈ పుట్టిల్లు సినిమాకు వచ్చేప్పటికి ఈ సినిమాలో నటించిన వాళ్ళు గొప్పగా నటించారని ఆ రోజుల్లో అందరూ అన్నారు. కానీ సినిమాకు మాత్రం ఆర్థికంగా మాత్రం లాభం లభించలేదండి. ఖచ్చితంగా చెప్పాలంటే లక్ష్మీ కటాక్షం లభించల. అందరికీ పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. అందులో నటించిన వాళ్ళందరూ సూపర్గా నటించారు అన్నారు. కానీ సినిమాకు మాత్రం ఆర్థికంగా కలెక్షన్స్ రాలా. దాంతో రాజారావు గారు ఆర్థికంగా దెబ్బతిన్నారు. నిజంగా ఆయన ఫెయిల్యూర్కి మొదటి కారణం రాజా ప్రొడక్షన్స్ స్థాపించి అందులో పుట్టిల్లు సినిమా తీయడమే. దాంతో అప్పుల పాలైపోయాడండి. కానీ వృత్తిరీత్యా అప్పటి వరకు ఎంతో సంపాదించినటువంటి రాజారావు గారు ఒక్క సినిమాతో కోలుకోలిపోయాడు. కానీ వృత్తిరీత్యా వైద్యుడైన రాజారావు గారు సంఘసేవ మాత్రం ఆపలేదండి. ఆ దెబ్బ గట్టిగా దిగిలింది పుట్టిల్లు సినిమాతో. ఆయనకి అప్పుల పాలైపోయాడు. ఎంత డబ్బు పెట్టాడు ఆ రోజుల్లో అంత డబ్బు కూడా నీళ్ల పాలైపోయింది. పేదవారికి అయినా ఆయనలో ఎక్కడా కూడా
భయం అనేది లేదు పేదవారికి. ఆయన వచ్చిన వైద్యంతో ఉచిత వైద్యం చేస్తూ ఉండేవాడు. అప్పటికి పోనీ నష్టపోయాను కదా, డబ్బులు తీసుకోవచ్చు కదా నా ఆలోచన కూడా లేదండి. పేదవారికి ఎప్పుడు ఉచితంగానే వైద్యం చేసేవాడు. ఎంతమంది లైన్లో నుంచి వైద్యం చూపించుకుని వెళ్ళేవారో రాజారావు గారి దగ్గర. ఆ తర్వాత ఈయన 1962లో విడుదలైన ఆరాధన వంటి సినిమాల్లో చిన్నా చితక పాత్రలు కూడా పోషించాడు. బాగా చితికిపోయిన తర్వాత ఆయన చిన్నా చితక పాత్రలు వేసాడు. మాటలు రాని వేషాలు కూడా నటించాడు ఆయన. ఒకానొక దశలో ఒక మంచి గొప్ప స్థానాన్ని పొందినటువంటి గరికపాటి రాజారావు గారు మాటలు లేని పాత్రలు కూడా వేయాల్సిన రోజులు వచ్చినాయండి. ఆరాధనలో రాజశ్రీ గారికి తండ్రి షావుకారు పాత్ర వేసాడండి. అంటే ఆయన స్థితి ఏ స్థితికి అయిపోయిందో ఒకసారి ఆలోచించండి. జై భవాని నాటకాన్ని ప్రదర్శించే సమయంలో ఆయనకి గుడ్డుపోటు రావడంతో తీవ్ర అస్వస్థులయ్యారండి ఆయన. అదే సమయంలో దేవుడు చేసిన మేలు చిత్రాన్ని నిర్మించిన ఆర్థిక కారణాల వల్ల ఆ చిత్రం విడుదల కాలేదు. అంటే ఒకసారి స్ట్రోక్ వచ్చింది ఆయనకి. సరే, ఆయన పట్టించుకోలేదు దాన్ని. మానసికంగా అయితే మాత్రం బాగా కుంగిపోయాడండి. ఎవరికి కూడా చెప్పేవాడు కాదు ఆయన. అయితే సెప్టెంబర్ 8, 1963 సంవత్సరం, అంటే సరిగ్గా ఇదే తేదీ అండి, గరికపాటి రాజారావు గారి పెద్దబ్బాయి పృథ్వీరాజు హైదరాబాద్ నుంచి తన తండ్రి ఉండే ఆసుపత్రికి చేరుకున్నారు. సరే, రాజారావు గారికి హార్లిక్స్ తాగుతూ 3 కొడుకుల్ని చూశారు. తనకు బాగానే ఉందని, అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చింది కదండి, హాస్పిటల్లో జాయిన్ చేశారు. తనకు బాగానే ఉంది, మీరు వెళ్ళి స్నానాలు చేసిరండి, అందరినీ ఇంటికి పంపించాడు ఆయన. ఈలోగా ఆయన్ని చూడటానికి డాక్టర్ గారు గాలి బాలసుందరరావు గారు వచ్చారు. ఆ డాక్టర్ గారితో పాటు నర్సులు, మిగతా కాంపౌండర్లు వీళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చిన రాజారావు గారిని పరీక్ష చేస్తున్నాగా మరోసారి రాజారావు గారికి గుండెపోటు వచ్చింది. అంటే ఆయన అంతా కూడా ఆయన మనసులోనే పెట్టుకునేవాడు, ఎవరికి చెప్పేవాడు కాదండి. ఆర్థికంగా బాగా చితికిపోయాడు ఆ పుట్టిల్లి సినిమా తీసిన తర్వాత. అది మైండ్లో ఎక్కువగా ఉంది ఆయనకి. అక్కడ ఉన్న వైద్యులందరికీ కూడా ఆయన నవ్వుతూ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అంతే, ఆల్ ది బెస్ట్ చెప్పిన తర్వాత ఆయన నోటి నుంచి మాట లేదు. డాక్టర్ గారి ఛాతీ మీద ఒక్కసారి నొక్కారు. ఊపిరి పునరుద్ధరించడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశారు, కానీ అవి ఫలించల. నవ్వుతూ ఆల్ ది బెస్ట్ చెప్పినటువంటి గరికపాటి రాజారావు గారు 1963 సెప్టెంబర్ 8వ తేదీన, అంటే సరిగ్గా ఇదే రోజు ఇదే తేదీన సాయంకాలం 4:45 ఈ జీవితం అనే నాటక రంగం నుంచి శాశ్వతంగా కనుమరుగైపోయారు. ఆ విషాద వార్తని తండోపతండాలుగా అభిమానులు తెలుసుకుని తరలివచ్చేశారు. గరికపాటి రాజారావు గారి భౌతికంగా దూరమైన ప్రజా కళాకారుల్లో ఆయన సజీవంగానే నేటికీ కనపడుతూనే ఉంటారండి. ఆయన కాలం చేసిన తర్వాత ఆయన ఫ్రెండు, ఆయన కూడా డాక్టర్ అండి, ఒక్క మాట అన్నారు రాజారావు గారి గురించి. తన జీవితం అనే బ్యాటరీని ఎక్కువగా ఉపయోగించేశాడు రాజారావు. ఇంతకన్నా నేనేం చెప్పలేదు. ఉపయోగించవలసిన దానికన్నా ఎక్కువగా బ్యాటరీని ఉపయోగించేశాడు. అందువల్లనే ఇంత చిన్న వయసులో 48, 49 సంవత్సరాల్లో ఈ జీవితం అనేటువంటి నటనా లోకంలో ఆయన నిష్క్రమించాడు, ఈ ప్రపంచానికి దూరమయ్యాడు అని ఆయన ఫ్రెండ్ ఒక మాట అన్నారు. అంటే గరికపాటి రాజారావు గారు ఎంత గొప్పవాడో అర్థమవుతుంది. కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా ప్రజల గురించి ఆలోచించేవాడు. ఆయన ఏమవుతున్నాను, నేను ఏం జరుగుతోంది, నాకేం జరుగుతోందని కూడా ఆలోచించేవాడు కాదండి. కనీసం ఇంట్లో పరిస్థితులు కూడా ఆలోచించేవాడు కాదు. మహాతల్లి నాగేశ్వరమ్మ గారే పిల్లల్ని అందరూ కూడా సాకేవారు, ఆవిడే. ఈయన అంతా ప్రజలే, ఏమున్నా ప్రజలే. అందుకనే గరికపాటి రాజారావు గారంటే మానవత్వం, గరికపాటి రాజారావు గారంటే దయాద్ర హృదయం, గరికపాటి రాజారావు గారంటే ప్రజాసేవకుడు, గరికపాటి రాజారావు గారంటే నిఖార్సైన కమ్యూనిస్టు, గరికపాటి రాజారావు గారంటే లోకోద్ధారకుడు. ఇంకెంతకన్నా మాటలు లేవండి. రాజారావు గారు పడుకున్నా, కూర్చున్నా, నుంచున్నా, ఏం చేస్తున్నా చివరికి ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రజల గురించే, ప్రజల జీవితాల గురించే ఆలోచించేవాడు. ఇంకో మాట అనేది లేదు. ప్రజల గురించి, ప్రజల జీవితాల గురించి తపన పడినటువంటి నిజమైన హీరో గరికపాటి రాజారావు గారండి. పుట్టిల్లి సినిమా వల్ల చాలా దెబ్బతిని కుటుంబం ఇబ్బంది పడితే ప్రజలు అండగా నిలిచి ఆయన ఆదుకున్నారంటే వారి గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు తెలుగు చిత్రసీమలో ఘోరంగా దెబ్బతిన్న సినిమా ఆ రోజుల్లో ఏదన్నా ఉంది అంటే భారీ బడ్జెట్ సినిమా, కానీ ఘోరంగా దెబ్బతింది. ఆ సినిమాయే పుట్టిల్లు. నిజానికి ఎవరైనా చిత్రసీమలో పుట్టిల్లు గొప్పతనాన్ని
పుట్టిల్ని ఆదర్శంగా తీసుకోకుండా చెప్పకుండా మరి ఏ సినిమా గురించి మాట్లాడే సాహసం ఏ దర్శకుడికి ఏ నిర్మాతకి లేదండి. ఆ పుట్టిల్లు గురించి మాట్లాడాల్సిందే. అందులో లోటుపాట్లు తెలుసుకోగలగాలి. అంత ఇదిగా ఆయన జీవితాన్ని మార్చేసింది. పుట్టిల్లు రాజా ప్రొడక్షన్స్ అనేటటువంటి ఒక ప్రొడక్షను రాజారావు గారి జీవితాన్ని మార్చేసింది. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఆయన నాటకాల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పిల్లల చదువు గురించి పట్టించుకునేవారు కాదు. అంతా నాగేశ్వరమ్మ గారే చూసుకునేవారు. మహాతల్లి ఆవిడే చూసుకునేవారు. ఒకరోజు వాళ్ళ అబ్బాయి రెండో అబ్బాయి 6వ తరగతి పరీక్షను తప్పారు. అప్పట్లో డిటెన్షన్ విధానం ఉండేది. తప్పాడు. అప్పటికే 2 సార్లు ఆయన పరీక్ష పోయింది. అనుకోని సందర్భంలో హెడ్ మాస్టర్ గారు రాజారావు గారిని కలవలసిన పరిస్థితి ఏర్పడింది. సరే, హెడ్ మాస్టర్ గారు రాజారావు గారు ఏమి అడగల అబ్బాయి గురించి. హెడ్ మాస్టర్ గారే కొంచెం చొరవ చూపించి, అయ్యా రాజారావు గారు, ఈసారి మీ వాడు గట్టెక్కిచ్చేద్దాంలేండి అన్నారు. హెడ్ మాస్టర్ గారు మన ప్రతాప్ని గట్టెక్కిచ్చేద్దాంలేండి, ఈసారి అయిపోతుంది అన్నారు. వెంటనే రాజారావు గారు, అలా వద్దు మాస్టారు, అలా చేయొద్దు, అలా చేస్తే వాడికి చదువు విలువ తెలియదు, దయచేసి మీరుగా ఉండండి, దయచేసి అలా చేయవద్దు అని నిర్మోహమాటంగా చెప్పేశాడండి రాజారావు గారు. అంటే ఆయన యొక్క గొప్పతనం అనేది ఇక్కడ తెలుస్తోంది. ఎంత గొప్ప వ్యక్తిత్వం గలవాడు అనేది మనకు తెలుస్తోంది. గరికపాటి రాజారావు గారు ఇంటికి ఎంతమంది కళాకారులు వచ్చినా ఒకటే మాట అనేవాడు, భోజనం చేసి వెళ్ళమనేవాడు. అయ్యో ఇంట్లో బియ్యం ఉన్నాయని కూడా ఆలోచించేవాడు కాదు. నాదేంటి పరిస్థితి అని ఆలోచించేవాడు కాదు. ఎవ్వరు ఎంతమంది వందలాది మంది కళాకారులు వచ్చినా వెంటనే పిలిచి నాగేశ్వరమ్మ గారిని మహాతల్లి ఆవిడని పిలిచి అందరికీ భోజనం ఏర్పాట్లు చేయి అనేవాడు. అంతే, అందరినీ వెళ్ళమనేవాడు. ఇల్లు ఎలా ఉండేదంటే నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఉండేదండి. వచ్చిన వారందరికీ నాగేశ్వరమ్మ గారే భోజనం సిద్ధం చేసేవారు. నిజంగా మహాతల్లి అండి ఆవిడే. అంత అద్భుతంగా ఆ ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఉండే ఇల్లు ఒకే ఒక్క సినిమాతో దెబ్బ కొడితే ఆయన లేవలేకపోయాడండి. అంత దారుణంగా దెబ్బ కొట్టింది రాజా ప్రొడక్షన్స్ ఆయన. అయితే ఆయన ఏకపాత్రాభినయాలు అద్భుతంగా రాసేవాడండి. ఆయన అప్పట్లో విచిత్ర యముడు అనేది ఒకటి రాశాడు. బహుశా దాన్ని తర్వాత సినిమాల్లోకి చాలా మంది ఉపయోగించుకున్నారనుకోండి. యముడు మామూలు పాత్రధారిగా మనిషిగా వచ్చి సమాజంలో ఉన్నటువంటి సభ్యుల్ని ఎండగడుతూ ఉంటాడు. ఆ పైకి రాని సంగతి ఏంటో చెబుతానంటాడు. ఆ పాత్రని ఎంత చక్కగా మాటలు రాశాడంటే ఆయన విచిత్ర యముడు అనేది ఆయన ఏకపాత్రాభినయం పుస్తకంలో ఉంటుందండి. దాదాపు 35వ పేజీలో అనుకుంటా ఇది ఉండేది. ఆయన ఎంత చక్కగా చెప్పాడంటే, ఓయి మానవులారా, మదీయ ప్రజ్ఞాన ప్రభావాలకే అప్రతిష్ట కలిగించి మీ అహంకారములు నేటితో అంతము కావలే. ఎందుకో ఎరుంగరా అయ్యారే, ఎంతటి నైవంచకులు మీరు, ఎంతటి నిర్భీతులు మీరు. చదువు లేదు, సంస్కృతి లేదు, సమత లేదు, సాహిత్య పస లేదు, కనీసం సానుభూతి చూపుటకైననూ లేదు మీకు. సరిజాలని చిన్న హృదయాలు మీవి. ఇంకనూ మీరు అధికారపు పీఠాల మీద కూర్చుంటే ఆ గద్దెల నుండి, విమానపు గ్రద్దల నుండి కిందకి దిగపోతే దించడానికి, గద్దించడానికి ప్రజలు సిద్ధమై వస్తున్నారు. సంసిద్ధులు కావండి. మీ దౌశ్యాలు విరిచి మీ దురంతాలను దిగంతాలను తరిమివేసే తరుణం ఆసన్నమైంది. పదవుల చదరంగంలో ప్రజలను పావులుగా చేసి ఇంతకాలం ఆడుకున్నందు చాలు. నేటితో మీ ఆయువు తీరింది. నేనిప్పుడే యమపురికి ఎరిగి ఒక్కతాటిగా నడుము బిగించి మిమ్మల్ని పట్టి బంధించుటకు యమదూతలను ఇక్కడికి పంపిస్తాను. అప్పుడు మీ ప్రాణాలు అరచేత పట్టుకుని నా పాదాల చెంత మీరు ప్రణమెల్లిన పాపపుణ్యాలు కులగోత్రాలు లెక్క కక్కించు సమయమున్నా, ఏడ్చినా, ఏమార్చినా, నవ్వినా, పచ్చకాయితలు రువ్వినా కాపాడగల మహనీయుడు ఒక్కడు లేక కానరాక విలవిలా మీరు ఏడుస్తుంటే అప్పుడు పరిస్థితులేంటో మీకే తెలుస్తాయి అనే విషయాన్ని ఎంత అద్భుతం అండి. ఆయన డైలాగులు ఎంత అద్భుతంగా రాసేవాడు. అదేవిధంగా తెలుగు నాటక రంగానికి ఆ మహానుభావుడు చేసిన సేవలకు గుర్తింపుగా, కృతజ్ఞతగా రాజమండ్రి పురపాలక సంఘం వారు అప్పట్లో
రాజమండ్రిలో శిలా ప్రతిమని ప్రతిష్ఠించారండి. ఆయన జీవితం ఎప్పుడు కళాకారులకు ఒక పాఠ్య పుస్తకమేనండి. జీవిత గమనానికి ఒక దిక్సూచి లాంటిది. ఉద్యమాల్లో ఆయన ఎప్పుడూ మాట్లాడుకోవాలంటే ఆయన గురించి మాట్లాడుకున్న తర్వాతే మిగతా వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. అతి చిన్న వయసులో జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేసిన మహనీయుడండి గరికపాటి రాజారావు గారు. ఎప్పటికీ ఆయన చిరంజీవి. ప్రజానాట్య కళాకారులు కాలుకి గజ్జలు కట్టి ఆడితే ఆ గజ్జల సవ్వడి నుంచి వచ్చే ధ్వని గరికపాటి రాజారావు గారు అని ధ్వనిస్తుంది. గరికపాటి రాజారావు గారు నాటికి నేటికి రేపటికి ఎప్పటికీ కళాకారుల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకుంటారండి. సంపాదించుకునే ఉంటారు ఆయన. అంటే ఆయన యొక్క జీవితం ఒక దశతో ఉన్నవారికి తెలియచ్చు, రాబోయే తరాల వారికి గరికపాటి రాజారావు గారు